ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే మొన్న అర్ధరాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో పోలీసులు సిరిసిల్లలోని తన అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి ఇంట్లో నుండి అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించినట్టు తెలుస్తోంది. ఇక్కడే పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక రహస్య ప్రదేశంలో ప్రణీత్ రావును చాలా పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఆయన అప్రూవర్గా మారినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. దానిలో భాగంగా చాలా పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి అక్రమాలు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో ఇది చాలా సీరియస్ అంశంగా కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంత ఈజీగా ఉండదు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో దాన్ని కనుక ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో చాలా సీరియస్గా తీసుకుని తెలుస్తుంది రాష్ట్ర హోంశాఖ డిపార్ట్మెంట్. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి కన్సర్న్లో హోంశాఖ డిపార్ట్మెంట్ ఉండడంతో చాలా సీరియస్గా దానిపైన ఒక చర్చ జరుగుతుందో తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగా ప్రణీత్ రావు ఈ ఎక్కడైతే ఎలక్షన్స్ టైంలో ఇటు సిద్దిపేట కానీ, గజ్వేల్ కానీ, సిరిసిల్ల కానీ, కామారెడ్డి కానీ, అదేవిధంగా పర్వతగిరి కానీ, కరీంనగర్ కానీ ఇలా పలు చోట్ల ఎక్కడైతే వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వార్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం కానీ, లేదంటే ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ఎవరైతే బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాళ్ళకు చేరవేసినట్లు మనకైతే క్లియర్గా తెలుస్తుంది. అయితే దీనిలో కొంత నేను డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఒక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనంతో చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందులో ఉండడం జరిగింది వాస్తవంగా. సో దానిలో భాగంగా ఈరోజు ఒక హైదరాబాద్లోని పంజాగుట్ట పిఎస్ పరిధిలో ఉన్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్లో 2 రూమ్లు తన పర్సనల్గా 2 రూమ్లు ఏర్పాటు చేసుకుని దాదాపు 30 మందికి పైగా ఈరోజు కంప్యూటర్లు ఏర్పాటు చేసుకొని 30 మందితోటి ఈరోజు ఒక స్టేట్ వైడ్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకోగా ఇవి కాకుండా సిరిసిల్లలో, గజ్వేల్లో, అదేవిధంగా సిద్దిపేటలో, కామారెడ్డిలో, పర్వతగిరిలో ఇలా 5-6 చోట్ల ఏర్పాటు చేసినట్లు ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇవే కాకుండా ఇంకా చాలా చోట్ల కూడా ఈరోజు ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది వార్ రూమ్లో. అంతేకాకుండా ఈరోజు కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత ఇచ్చినటువంటి వాళ్ళ డైరెక్షన్సే కాకుండా తన సొంత ఎజెండాను కూడా అమలు పరిచినట్టు తెలుస్తూ ఉంది. ఒక వజ్రాల వ్యాపారికి సంబంధించినటువంటి ఆయన ఆదేశాల మేరకు, ఆయన ఇచ్చినటువంటి ముడుపుల మేరకు ఈరోజు ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి ఇతరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ దందాలో కూడా ఈరోజు ఆయన కొంతమందిని ఈరోజు వాళ్ళ ఫోన్లో కూడా ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని చేరవేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి రీసెంట్గా సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి శ్రీధర్ రావు అనేటువంటి ఒక వ్యక్తి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. నా ఫోన్ కూడా ట్యాప్ చేసి బెదిరించడం జరిగిందని చెప్పేసి ఆయన కూడా ఈరోజు కొన్ని విషయాలను ఈరోజు బయటపెట్టడం జరిగింది. ఇలా చెప్తా ఉంటే చాలా అంశాలు కూడా ఈరోజు ప్రణీత్ రావు కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్ద దొర ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కోసమే కాకుండా తన స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశంలో ఖచ్చితంగా ఓన్లీ ప్రణీత్ రావే ఇరికేటువంటి అవకాశం ఉందా అంటే అది కూడా కాదు. ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావుతో పాటు అతను సహకరించినటువంటి కొంతమంది అధికారులు వాళ్ళతో పాటు అసలు అవన్నీ కూడా ఎవరి డైరెక్షన్స్ మేరకు జరిగినాయి, ఎవరి ఆదేశాల మేరకు జరిగినాయి, సంతోష్ రావా, కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, కవితనా, ఇంకెవరైనా వాళ్ళ వెనకాల ఉన్నారా, వాళ్ళ చుట్టూ కూడా ఈరోజు ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఆయన అప్రూవర్గా మారినట్లు కూడా తెలుస్తోంది. అప్రూవర్గా మారిన తర్వాత చాలా విషయాలు కూడా చెప్తున్నట్లు మనకైతే వస్తున్నటువంటి సమాచారం మిత్రులారా. ఈ అంశంతో చాలా పెద్ద ఎత్తున కల్వకుంట్ల కుటుంబం ఈరోజు ఉచ్చు బిగించేటువంటి అవకాశం కనబడుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి పెద్ద అంశం కూడా ఈరోజు కనబడతా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది మిత్రులారా. ఒకసారి చూడండి, ఎస్ఐబిలో స్పెషల్ రూమ్, జిల్లాల్లో వార్ రూమ్స్, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ తిరిగి నేరాలను అంగీకరించినట్టు డీసీపీ ప్రెస్ నోట్ విడుదల, బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తున్న వచ్చు, మరో 4 అధికారుల అరెస్టుకు ఛాన్స్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డిలో వార్ రూమ్స్, విపక్ష నేతలు, అధికారులు, వ్యాపారవేత్తల ఫోన్ల ట్యాపింగ్. అంటే చూడండి, అధికారుల ఎవరైతే ఒకవేళ అంటే ఎలక్షన్స్ టైంలో కొంతమంది అధికారులు ప్రతిపక్షాలు కూడా అప్పుడున్నట్టు ప్రతిపక్షాలు కూడా కొంత సన్నిహితంగా ఉన్న ప్రతిపక్షాలు కూడా వాళ్ళ ఫోన్లో కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఐపీఎస్ ఉన్నారు, అందులో ఐఏఎస్ లో కొంతమంది అధికారులు కూడా ఉండడం జరిగింది. ఓ వజ్రాల వ్యాపారి కోసం కూడా ట్యాపింగ్లో ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుపై సంధ్యా కన్వెన్షన్ ఎండి ఫిర్యాదు అంటూ కూడా చూస్తాం. సంధ్యా కన్వెన్షన్ ఎండి అంటే నాకు తెలిసి నేను రాజనీ సువర్రావు అనుకుంటున్నా తెలిసి చూడాలి. పని చేస్తుంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో
లోనే అయినా ఇతర విభాగాల సిబ్బందితో ప్రణీతరావు దూరమే అక్కడ తనకంటూ 2 గదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు. అందుకు గత ప్రభుత్వ పెద్దల దన్ను వారికి మెహర్బానీ చేసేందుకు చెప్పిన చోట్ల వార్ రూమ్లో ఏర్పాటు. వారు చెప్పిన విపక్ష నేతలు విపక్షాలకు ఎన్నికలకు నిధులిచ్చే వ్యాపారవేత్తల ఫోన్ల ట్యాపింగ్, అక్రమ ఫోన్ ట్యాపింగ్లు, ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీతరావు వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు. అంతేకాదు తమ విచారణలో ప్రణీతరావు నేరాలన్నింటినీ అంగీకరించాలంటూ పేర్కొంటూ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కార్యాలయం బుధవారం రాత్రి మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీన్ని బట్టి ప్రణీతరావు ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశాడో వెల్లడించినట్టు స్పష్టమవుతుంది. దీంతో గత ప్రభుత్వ పెద్దల చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. అంతేకాదు ఆ ఎస్ఐబిలో మరో 4 అధికారుల పేర్లను కూడా బయటపెట్టడంతో వారిని కూడా అరెస్ట్ చేస్తున్నట్టు సూత్రప్రాయంగా తెలుస్తోంది. వార్ రూమ్ల జోరాట. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వార్ రూమ్లను ఏర్పాటు చేసుకోవడం సాధారణమే. ప్రణీతరావు ఏకంగా ఎస్ఐబి కేంద్రంగా పలు జిల్లాల్లో వార్ రూమ్ ఏర్పాటు చేశారని పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఆదేశాలతో, వరంగల్ జిల్లా అంటే ఎవరు లేదండి, వాళ్ళ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు రాసి పెట్టుకుని దాని గురించి నేను ఎందుకో చెప్తా. ఓ కీలక నేత ఆదేశాలతో పర్వతగిరి అంటే ఎక్కడండి? పర్వతగిరి ఎవరిది పర్వతగిరి? ఎర్రబెల్లి దయాకర్ రావు యొక్క సొంత ఊరు అది పర్వతగిరి. సో దానిలో అక్కడ వారు ఏర్పాటు చేసిన ఎవరు వేస్తూ ఉంటుందండి? ఎర్రబెల్లి దయాకర్ రావు వస్తూ ఉంటుంది కదా. నిన్న ఆరు రమేష్ కిడ్నాప్ చేస్తాడు ఈ దొంగ. సిగ్గు లేకుండా ఇంకా అధికారం పోయినా కానీ వీళ్ళకి అధికారంలో భ్రమంలో బతుకుతున్నారేమో. తోలు తీస్తాం బిడ్డ, ఏమనుకుంటావు? ఎర్రబెల్లి దయాకర్ రావు జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇప్పటిదాకా మొన్నదాకా నీ అధికారం ఉంది కదా, మంత్రి కదా, అన్ని పని చేసినా కావచ్చు. ఇప్పుడు అలా ఏం పని చేయదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి. తోలు తీస్తాం ఏమనుకుంటావు? సదరు నాయకుడు ఆదేశాలతో విపక్ష నేతలతో పాటు కొంతమంది ప్రభుత్వ అధికారులు విపక్ష నేతలకు నిధులు సమకూర్చే వ్యాపారవేత్తల ఫోన్లను ఎస్ఐబిలో ట్యాప్ చేసి వెనువెంటనే పర్వతగిరి వార్ రూమ్కి చేరవేసేవాడిని నిర్ధారించినట్టు తెలిసింది. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఆయన పర్వతగిరిలో ఆయన ఎవరెవరి సంబంధించిన ఓడిపోవాలో వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయన బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి వాళ్ళను ఓడగొట్టడంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో సొంత ఎమ్మెల్యే ఓడగొట్టడంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాత్ర చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు ఎట్లా నమ్ముతాడో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేయాలి. ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తూ ఉంది ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రణీతరావుకు లింక్ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు కాకుండా ఇక కల్వకుంట్ల కుటుంబంలో అందరితో లింకులు ఉన్నాయి. కాకపోతే మొట్టమొదటిగా ఎందుకంటే ప్రథమ శత్రువు ఎర్రబెల్లి దయాకర్ రావు కాబట్టి రేవంత్ రెడ్డికి ఆ సూచన చేస్తాను, దయచేసి వెంటనే ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రావే ఈ యొక్క వార్ రూమ్ వరంగల్ జిల్లా సంబంధించిన వార్ రూమ్ ఏర్పరచడంలో ఆయనదే కీలక పాత్ర. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉండే ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ అర్థమవుతా ఉంది, క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ సమాచారం ఆధారంగా సదరు నేత తన రాజకీయ ప్రతినిధులను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసినట్లు ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే కుట్ర జరిగినట్లు సమాచారం. ఈ విషయంలో ఎస్ఐబి ఉన్నతాధికారులు ప్రణీతరావుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు పంజాగుట్ట పోలీసులకు ప్రణీతరావు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. రహస్య ప్రదేశంలో విచారణ. మంగళవారం రాత్రి ప్రణీతరావును అరెస్ట్ చేశాక యూసఫ్గూడ సమీపంలో ఓ రహస్య ప్రదేశంలో విచారించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణను శాంతం వీడియో రికార్డింగ్ చేసినట్లు సమాచారం. డీసీపీ విజయ్ కుమార్ ఈ విచారణ స్వయంగా పర్యవేక్షించగా సిపి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. బుధవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ప్రణీతరావుకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అదే సమయంలో వారం రోజుల పాటు ప్రణీతరావును కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ వేశారు. 1-2 రోజుల్లో ఈ పిటిషన్పై కోర్టు నిర్ణయం తీసుకుంది. వజ్రాల వ్యాపారి కోసం అట. చూడండి, గత ప్రభుత్వ పెద్దల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రణీతరావు స్వామికార్యంతో పాటు స్వకార్యాన్ని నెరవేర్చినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ఓ ప్రముఖ వజ్రాల వ్యాపారి తన ప్రత్యర్థుల ఊహాలు తెలుసుకునేందుకు ప్రణీతరావు వారి ఫోన్లో ట్యాప్ చేసిన సమాచారం. అందుకు ప్రతిగా ప్రణీతరావుకు సదరు వజ్రాల వ్యాపారి నుంచి భారీగా నజరాలు అందినట్లు దక్కిన విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఈ వజ్రాల వ్యాపారి తన ప్రత్యర్థుల ఫోన్లో ట్యాప్ చేసినప్పుడు ఈ ప్రణీతరావు అనే వ్యక్తి ఆ వజ్రాల వ్యాపారి ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంది కదా, అది కూడా తెలుసుకోవాలి కదా. చూడండి, ప్రణీతరావుపై మరో ఫిర్యాదట. ప్రణీతరావు తమ కుటుంబ సభ్యుల ఫోన్లో ట్యాప్ చేశారంటూ సంధ్యా కన్వెన్షన్ ఎండి ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్రావు తన అడ్వకేట్ అరుణ్ ద్వారా బుధవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నా ఫోన్తో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్లో ట్యాప్ చేశారు, నన్ను తీవ్ర ఇబ్బందులు పాల్చేశారు. ఓ సంస్థలో ప్రెసిడెంట్గా పనిచేసిన ఈ సాంబశివరావు అనే వ్యక్తి తనకు మంత్రులు పోలీసులతో మంచి పరిచయాలని నాతో వ్యాపారం చేస్తానని చెప్పి నమ్మించారు. ఆ తర్వాత మా మధ్య గొడవలు రావడంతో అతన్ని దూరం పెట్టాను. ఆ తర్వాత నా ఫోన్లో ట్యాప్ చేయించి 40కి పైగా అక్రమ కేసులు పెట్టారు. ప్రణీతరావుతో పాటు ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, వారి సామాజిక వర్గం
చెందిన మరికొందరు పోలీసు అధికారులు ఈ కుట్ర వెనుక ఉన్నారు. ఈ అధికారులు నాతో నేను ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నానో అన్ని తెలుసు అంటూ పలుమార్లు బెదిరించారు. రాజ్యాంగం కల్పించిన నా వ్యక్తిగత స్వేచ్ఛ గోప్యతకు భంగం కలిగించే విధంగా నాపై కుట్రలు చేశారని ఈ ఫిర్యాదులు పేర్కొన్నారు. సో మిత్రులారా, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ ప్రణీత్ రావుకు సంబంధించిన అంశం ఏదైతుందో ఇది చాలా సీరియస్ అంశం. దీనిలో కేవలం సంతోష్ రావు ఒకటే ఈరోజు ఆయన చుట్టూ ఉచ్చుబించట్లేదు. ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా సంతోష్ రావు, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబంలో మిగతా వ్యక్తులకు సంబంధించినటువంటి అందరూ కూడా దొరికేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు సంతోష్ రావు కీలకంగా, సంతోష్ రావు అదేవిధంగా సంతోష్ రావుతో పాటు ఎర్రబెల్లి ఈ ఇద్దరు చుట్టూ ప్రస్తుతం ఉచ్చు బిగించే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. దీని తర్వాత మరి కవిత మరి ఆమె హస్తం గురించి కానీ, కేటీఆర్ హస్తం గురించి కానీ, హరీష్ రావు హస్తం గురించి కానీ, అదేవిధంగా ఈరోజు కేసీఆర్ సంబంధించినటువంటి హస్తం వీళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? వీళ్ళేమో రాజకీయ పరంగా వీళ్ళ ఆదేశాలతోటే ప్రణీత్ రావు ఆదేశాలు చాలా పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దీంతో పాటు అధికారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ వీళ్ళ సామాజిక వర్గం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో దానిలో కీలకంగా వ్యవహరించినటువంటి ఏదైతే ఆయన పేరేంది ప్రభాకర్ రావు అనే వ్యక్తి చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇంకొంతమంది అధికారులు కూడా ఉన్నారేమో అనేటువంటి ఒక అనుమానం బయటికి కనబడతా ఉంది. అయితే ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావు, సంతోష్ రావు, దయాకర్ రావు, కవితారావు, కేటీఆర్ రావు, హరీష్ రావు, కేసీఆర్ రావు, వీళ్ళు కాకుండా ఈ 30 మంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా అంత వెలమొల్లే ఉంటారేమో, మరి ఆ దొరలే ఉంటారేమో ఒక అనుమానం ఉంది. అదేవిధంగా వార్ రూమ్ లో కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయో క్లియర్ గా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. వీళ్ళపైన ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కారోజ్ టీవీ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా డీజీపీ డిమాండ్ చేస్తుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించేటువంటి హక్కు ఎవరికి లేదు. ఈరోజు మన ఫోన్లను కూడా ట్యాప్ చేసి మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా తెలుసుకుంటా అంటే ఇది చాలా పెద్ద అంశం. ఇది ప్రజాస్వామ్యానికే చాలా పెద్ద దెబ్బగా మనం చెప్పవచ్చు. సో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. సో ఇది ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి అంశం మిత్రులారా. ప్రణీత్ రావు కోణంలో ఫోన్ ట్యాపింగ్ కోణంలో కొత్త కోణం కనబడతా ఉంది. ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతున్న మనకైతే తెలుస్తూ ఉంది మిత్రులారా.